మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 13వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవుడిని గూర్చి నీవు సాక్ష్యం ఇవ్వాలి అని. నీవు దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇస్తే దేవుడు నీతో సంతోషిస్తాడు. నువ్వు ఎలా ఉంటావు అంటే, దావీదు గారు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూపముతో నీ దర్శనముతో నా ఆశ తీర్చుకొందును అంటున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ జీవితంలో నీ బ్రతుకులో దేవునికి నువ్వు ఎలా సాక్షిగా ఉంటావని ఒకసారి నువ్వు పరిశీలించుకొని ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత ఉండి ఉండగానే దేవుని నామమును బట్టి నీవైతే ఎలా ఉంటావు అని అడిగితే నువ్వు ఎలా చెప్తావు? ఏలియా గారిని అడిగితే ఏలియా గారు చెప్తున్నాడు, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనములో ఆయన తెలియచేస్తున్నటువంటి మాటను మనం పరిశీలించగలిగినట్లయితే, తరువాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయడం, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేతును. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఏలియా గారు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి అక్కడ వింటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరితో తెలియజేస్తున్నటువంటి మాట, మీరు మీ దేవతను బట్టి ప్రార్థన చేస్తారు, మరి దేనిని బట్టి ప్రార్థన చేస్తారు? మీ కష్టం ఎవరికి చెప్పుకుంటారు? ఎవరి దగ్గర మీరు కన్నీరు విడుస్తారు? ఎవరితో మీరు మీ విజ్ఞాపనలు, మీ అక్కరలు, మీ అవసరాలు చెప్పుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను అన్నాడు. దేవుని కట్టలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము రండి ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట విని మంచిదని ప్రత్యుత్తరం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట మీరు శ్రద్ధగా పరిశీలిస్తే నీవైతే ఎలా ఉంటావు? దావీదు గారు నేనైతే అన్నటువంటి మాట, నేనైతే దేవుని ముఖదర్శనం చేస్తాను. మరలా ఒకసారి దావీదు గారు ఏమన్నారని మనం పరిశీలించగలిగితే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం తీస్తే ఆయన అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను. దావీదు గారు అంటండి, ముఖదర్శనం చేయడానికి ఇష్టపడతాడంట ఆయనది. రెండవదిగా ఆయన కృపా మందిరంలోనికి ప్రవేశించి పరిశుద్ధాలయము దిక్కును చూసి నమస్కారం చేస్తాడంట. సహోదరుడా, సహోదరి, నీవైతే ఏం చేస్తావు? చూడండి, కీర్తనల గ్రంథములో ఆసాపు అనే భక్తుడు అంటూ ఉన్నాడు. సహోదరుడా, మీరు గమనిస్తే ఈ ఆసాపు అనే భక్తుడు 75వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 9వ వచనంలో ఆసాపు భక్తుడు అంటున్నాడు, నేనైతే ఆయనను స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నిత్యము కీర్తించెదను. ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ప్రచారం చేస్తానంటున్నాడు ఆసాపు ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ను ప్రచారం చేస్తానంటున్నాడు. సహోదరుడా, నువ్వేం చేస్తావు? దేవుని కొరకు నువ్వేం చేస్తావు? దావీదు అనేక మార్లు నేనైతే అనే పదాన్ని పలికాడు. నీవైతే ఏం చేస్తావు? ఒకసారి నువ్వు పరిశీలించుకో. అలాగే మేకా అంటాడు, మేకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో మీరు పరిశీలించగలిగినట్లయితే, మేకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలు తమ పాపములను కనబరుచుటకై యెహోవా ఆత్మశాత బలముతో తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడినై ఉన్నాను. తప్పు చేస్తే తప్పును ఖడ్గితముగా ఏమాత్రము ఆలోచించకుండా ఇది తప్పు అని తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. చూడండి, కీర్తనలు. అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యములు
21 అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు, నేనైతే ఏం చేస్తానని. ఆ పౌలు ఇందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు, నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడి మాత్రమే కాదు, చనిపోవటము కూడా సిద్ధంగా ఉన్నాను. నేనైతే క్రీస్తు కొరకు శ్రమపడటం మాత్రమే కాదు, చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుని నిమిత్తము నీవైతే ఎలా ఉంటావు, క్రీస్తు కొరకు నీవైతే ఎలా ప్రయాసపడతావు, క్రీస్తు కొరకు ఎలా అయితే ఉంటావు, ఒకసారి నువ్వు ఈ ఉదయకాలం ముందు పరిశీలించుకో. నువ్వైతే క్రీస్తు కొరకు ఏం చేస్తావు? ఏలియా గారిని అడిగితే ఏలియా గారు అంటున్నాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తాను అంటున్నాడు. యోసేపు గారు, ఆసాపు గారు అయితే నేనైతే దేవుని స్తుతిని ప్రచారం చేస్తాను అన్నాడు. మేకా గారు అయితే దేవుని ఆత్మచేత నింపబడి తప్పు చేసిన వరకు ధైర్యంగా ప్రకటిస్తాను అంటున్నాడు. అపోస్తులైన పౌలు గారు అయితే నేను క్రీస్తు కొరకు చనిపోతాను అంటున్నాడు. సహోదరుడా, క్రీస్తు కొరకు నీ జీవితంలో నువ్వు ఏం చేయగలవో ఒకసారి నువ్వు పరిశీలించుకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడాలని నేను ఆశిస్తున్నాను. అట్టి స్థితి, అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక.